దేశంలో లోక్సభ స్థానాల సంఖ్య పెరగబోతా ఉంది. మొత్తం ఇప్పుడున్నటువంటి 543 స్థానాల్ని 850 లోక్సభ స్థానాలుగా మార్చుతూ, అంటే ఇప్పుడున్నటువంటి స్థానాలని డీలిమిటేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా లోక్సభలో ఇందుకు సంబంధించినటువంటి చర్చ ప్రారంభమైంది. ఈ డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్కి సంబంధించి, అంటే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి లోక్సభలో ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ పాస్ అయిన తర్వాత బిల్లు రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో కూడా ఓటింగ్లో నెగ్గిన తర్వాత ఇది చట్టరూపం దాల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇటు ప్రభుత్వ పక్షాలు కావచ్చు, అటు ప్రతిపక్షాలు కావచ్చు, అన్ని ముక్తఖండంతో మద్దతు ఇస్తూ ఉన్నాయి కాబట్టి మహిళా రిజర్వేషన్కు ఇబ్బంది లేదు. సో కానీ డీలిమిటేషన్కి సంబంధించి కొంత అభ్యంతరాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ కేవలం లోక్సభ స్థానాలకు సంబంధించి. కానీ ఇన్ని రోజులు ఏమైతే చెప్పారో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం కావచ్చు, బీజేపీ వర్గాల సమాచారం వరకు, ఆ సమాచారం మేరకు ఇటు పార్లమెంట్ స్థానాలు 543 నుంచి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ లోక్సభ స్థానాలు 850కి పెరుగుతాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది అనేది చెప్పింది. కానీ ఈరోజు పార్లమెంటులో పెట్టినటువంటి బిల్లు ప్రకారం ఈరోజు చేస్తున్నటువంటి డీలిమిటేషన్ చట్టం ఏదైతే సవరణ ఉందో ఆ సవరణ ప్రకారం కేవలం లోక్సభ స్థానాలకు సంఖ్య ఏదైతే ఉందో దానికి మాత్రమే డీలిమిటేషన్ చేస్తూ ముసాయిదా తీసుకొచ్చింది. ఇప్పుడున్నటువంటి 2011కు అంటే అంతకు ముందున్నటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలోని ఆర్టికల్ 81కి మాత్రమే ఇప్పుడు సవరణ చేస్తూ ఉన్నారు. సో కేవలం ఈ చర్చ అంతా, ఈ నిర్ణయం అంతా లోక్సభ స్థానాల సంఖ్య గురించి, అంటే 850కి జరుగుతూ ఉంది కాబట్టి దాని మీదనే చర్చ. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ముసాయిదాలో కావచ్చు, అసెంబ్లీకి సంబంధించినటువంటి సీట్ల పెంపు అంశం లేదు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఒక రకంగా కేంద్రం ఆయా రాష్ట్రాలకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం ఢిల్లీలో, అంటే పార్లమెంటు హౌస్లో కావచ్చు, అంటే పార్లమెంట్ లాబీల్లో మాట్లాడుతున్న దాని ప్రకారం అసెంబ్లీ స్థానాలు ఉంటాయో ఆ సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి సంబంధించి లోక్సభలో చర్చ తర్వాత దానికి సంబంధించినటువంటి బిల్ కూడా పాస్ అయ్యే, అంటే మూవ్ చేసి ప్రభుత్వం అప్పుడు పాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరణ ఇస్తున్నప్పటికీ యాజ్ ఆఫ్ నౌ కేవలం లోక్సభ స్థానాల సంఖ్య పెంపుపై మాత్రమే చర్చ జరగబోతా ఉంది. ఇప్పటికి పెట్టినటువంటి చట్ట సవరణ ఏదైతే ఉందో అది కేవలం లోక్సభ స్థానాల సంఖ్య పెంచేందుకు మాత్రమేనని మనం గమనించాల్సి ఉంటుంది.